గులాబ్ జామ్ అంటే ఇట్లా ఉండాలి. అస్సలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. క్రిస్పీగా ఒక సైడ్ నుంచి సూపర్. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఏమో ప్యాకెట్ పట్టుకుందని చూస్తారు కదా, గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నా. పిల్లలు అయితే ఎప్పటి నుంచో అడుగుతారు. ఇంక ఈరోజు వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి గులాబ్ జామ్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా. అట్లనే మీకు కూడా చూపించని చేస్తున్నా అనమాట. ఒక బౌల్ తీసుకొని దాంట్లో పిండి వేసేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. అంటే మనం చేసేదాన్ని బట్టి అంత వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 15 to 20 బాల్స్ వరకు వేసుకుంటున్నా. ఇంకా క్వాంటిటీ అని ఏం లేదు, మనకు తెలిసిపోతుంది కదా ఎంత అని చెప్పేసి అట్లా వేసేసుకున్నాను అనమాట. కొంచెం కొంచెం పాలు పోసి కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి పాలు పోసేసినాం అనుకోండి మనకు తెలియదు కదా, కొంచెం లూజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా. మళ్ళీ ఇంకెక్కువ వేసుకోవాలి పిండి, మళ్ళీ ఇంకా అది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. మనం ఒకటి అనుకుంటే అది ఇంకొకలాగా అయిపోతుంది. సో దట్ మనకు అప్పుడు అర్థం కాదనమాట. అందుకని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం మరీ అంత సాఫ్ట్గా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా మంచి బాల్స్ అయ్యేటట్టుగా కొంచెం కొంచెం లూజ్ లాగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ పక్కకి పెట్టుకోవాలి. నేనేంటంటే ఒక 10 minutes or 5 minutes పెట్టిన అంతే. కొంచెం ఫాస్ట్గా చేసేసిన అనమాట. అందుకని కొంచెం బాల్ విడిపోయింది అంతే. ఇంకా మిగతాది మొత్తం మంచిగా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా కూడా. అయితే ఇంకొక 15 minutes అట్లా పక్కకి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పిండి మొత్తము కలుపుకుంటే మంచిగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇంకా చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. మనం ఎంత బాగా చుడితే అంత బాగా వస్తాయి అనమాట. కానీ పైన ఈ గులాబ్ జామ్స్ ఏంటంటే పైనుంచి సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తాయి, లోపల మాత్రం అట్లనే ఉండిపోతాయి అనమాట. బబుల్స్ ఇట్లా విడిపోయి లేయర్ లాగా వచ్చేస్తుంది. కానీ ఎంత సాఫ్ట్గా రుద్దుకుంటే అంత మంచిగా వస్తాయి. ఇంకా మనం ఇది రుద్దుకునేది మన ఓపిక అనమాట. అట్లా చేసుకోవాలి. ఈ బాల్స్ అయితే కొంచెం టాస్కే గులాబ్ జాములు, కానీ తింటుంటే మాత్రం ఆ కష్టం అంతా మర్చిపోతాం అనమాట మనము. ఇంకా నేనైతే ఆయిల్ హీట్ చేసిన, బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ వేసేసి ఇంకా హీట్ అయిన తర్వాత మంచిగా ఒక్కొక్క బాల్ దాంట్లో వేయాలన్నమాట. అన్నీ ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే అన్నీ అంటుకుంటాయి, ఇంకా మంచిగా రావన్నమాట. అతుక్కొని బాగా రావు. ఇంకా ఒక్కొక్కటికి వేసుకోవాలి. ఎప్పుడైనా స్టవ్ అయితే హైలో పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మీడియంలో పెట్టుకోవాలి. సిమ్ అయితే ఇంకా బెస్ట్, మీడియం అయితే ఓకే. ఇంకా అట్లయితేనే మంచిగా కాలుతాయి అన్నమాట లోపల కూడా. హైలో పెట్టుకుంటే ఒకేసారి డార్క్ కలర్ వచ్చేస్తాయి, అంత మంచిగా కావన్నమాట. లోపల పిండి అట్లనే ఉండిపోతుంది. ఇంకా అందుకని చెప్పి మీడియం టు సిమ్ అంతే అట్లా పెట్టుకొని మంచి డార్క్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. ఇట్లా ఒక కలర్ వచ్చిన తర్వాత తిప్పేసుకోవాలన్నమాట. ఆటోమేటిక్గా అవే తిరుగుతానికి ఉంటాయి. ఇంకా మనం స్పూన్ తీసుకొని ఇట్లా అనేస్తే అవి వచ్చేస్తాయి అన్నమాట. చూసిరా, ఇట్లా డార్క్ కలర్ కావాలి. ఈ కలర్ అయిన తర్వాత తీసేసుకోవాలి. మంచిగా ఏమంటే నేను తొందరగా చేసేసిన, అందుకని చెప్పి కొంచెం విడిపోయింది. కానీ మిగతాదంతా సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మీరేంటంటే ఒక 15-20 నిమిషాలు పిండి అట్లా పక్కకి పెట్టేసుకోండి కలిపి. ఇంకా నేనైతే స్టీల్ది పెట్టిన అనమాట గిన్నె. ఇంకా అదే అవైలబుల్గా ఉంటే ఇంకా అదే పెట్టి కొంచెం షుగర్ వేసి, మనకి ఎంత కావాలో అంత షుగర్ కొంచెం తక్కువ తింటేనే బెస్ట్ కదా. ఇంకా బెల్లంతో అయితే హైలైట్ ఉంటాయి. నెక్స్ట్ టైం చేసినప్పుడు బెల్లంతోనే చేస్తా, ఈసారి అయితే షుగర్తో చేస్తున్నాను అనమాట. ఇంకా షుగర్ వేసుకొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, చిన్న గ్లాస్ చాయ్ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్గా ఉంటుంది. ఇంకా ఒక 5-10 minutes అట్లనే ఉంచితే కొంచెం పాకంలాగా వస్తుంది అనమాట. మరీ అంత గట్టి పాకంలాగా కాకుండా లైట్ పాకం వస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత ఇలాచీలు వేసుకోవాలి. అది ఫ్లేవర్ ఎంతమందికి ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఇలాచీ ఫ్లేవరు. ఉట్టిగా తింటా ఇలాచీలు, బట్ ఇట్లా స్వీట్లల్లో అట్లా ఉంటేనైతే నాకు అస్సలు తినబుద్ధి కాదు. ఇంకా సరే అని దంచకుండా అట్లనే వేసేసిన అనమాట ఇలాచీలు. ఇంకా అట్లా వేసేసి పాకం చల్లారుతుంటే ఇవి 1 బాల్ అల్ల వేసుకోవాలన్నమాట. ఇవి ఇప్పుడు కూడా ఒక్కొక్కటే వేసుకోవాలి. ఇంకా కొంచెం హీట్గానే ఉంది, కాకపోతే ఏం కాదులేండి. ఇంకా 1 వేసుకొని ఒక 5-10 minutes అట్లా ఉంచుకొని, మామూలుగా అయితే సాయంత్రం వరకు అట్లా ఉంచుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటాయి. ఇంకా అట్లా వేసేసుకొని ఎప్పటికప్పుడు అయినా తినేసేయచ్చు, అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేనైతే నాకు ఆత్రం ఆగాక అట్లనే తినేసిన ఒక 5 minutes ఉంచి. అసలు అయితే అదిరిపోయింది టేస్ట్ అయితే. ఇంకొక 10 minutes ఉంచేసిన, నేను ఉంచేసి తినేసిన అనమాట.
ఒక్కొక్క జామ్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అసలు. కొంచెం క్రిస్పీగా, ఎందుకంటే నేను ఫాస్ట్గా తినేసిన కదా, అయితే కొంచెం క్రిస్పీగా ఇంకా జ్యూసీగా అసలు అయితే మస్తు అనిపించింది టేస్ట్. నాకు సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా నేను ప్రాసెస్ ఏమన్నా మిస్ చేస్తే కామెంట్ చేయండి. ఇట్లనే నా చేసేది, నేనైతే ఇట్లనే చేస్తాను నా స్టైల్లో. మీరేమంటారో కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నాకు గులాబ్ జామ్స్ ఎట్లా వచ్చినాయో మీరైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి. నాకైతే అదిరిపోయింది టేస్ట్. అసలు నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు తెలిసిపోవాలన్నమాట, అట్లా ఉన్నాయి అవి. అంతే, ఇంకా బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి.